బృహత్ హైదరాబాద్ దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తుంది. నగర శివారులోని 20 మున్సిపాలిటీలు, 7 నగరపాలక సంస్థలను జీహెచ్ఎంసీలో విలీనం చేసే నిర్ణయానికి మంత్రివర్గం ఇప్పటికే ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో మొత్తం 27 పట్టణ స్థానిక సంస్థలను జీహెచ్ఎంసీలో కలిపే ఆర్డినెన్స్ ను డిసెంబర్ 1న విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇక విలీనానికి సంబంధించిన ప్రక్రియను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ తో కలిసి జీహెచ్ఎంసీ అధికారులు సిద్ధం చేశారు. ఆర్డినెన్స్ వెలువడిన వెంటనే ఆ మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలన్నీ గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ ఆధీనంలోకి వస్తాయి. తద్వారా జీహెచ్ఎంసీ చట్టం 1955 ప్రకారం పరిపాలన అమలులోకి రానుందని అధికార వర్గాలు తెలిపాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ సుప్రియ అందిస్తారు. చెప్పండి సుప్రియ, అప్డేట్స్ ఏంటి? దేవిక, మహానగరం మరింత విస్తరించి బృహత్ నగరంగా మారనుందని చెప్పాలి. అయితే బాహ్య వలయ రహదారి ఓఆర్ఆర్ లోపల దాన్ని ఆనుకుని బయట ఉన్న 27 నగర పురపాలక సంఘాలను గ్రేటర్ హైదరాబాద్ నగరపాలిక సంస్థ జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని అయితే రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుందని చెప్పాలి. అయితే వీటిని విలీనం చేసేందుకు తక్షణమే చర్యలు కూడా తీసుకోవాలన్నది. అందుకు అవసరమైన జీహెచ్ఎంసీ చట్టం, తెలంగాణ మున్సిపల్ చట్టాలకు సవరణలు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అయితే విలీన ప్రక్రియ ముగిశాక 5 జిల్లాలు, 47 మండలాల్లో, 311 గ్రామాల పరిధిలో 6 పార్లమెంట్ స్థానాలు, 28 అసెంబ్లీ స్థానాలతో దేశంలోని అతిపెద్ద నగరంగా హైదరాబాద్ అయితే విస్తరించబోతుంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన మంగళవారం ఏదైతే మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుని ఈ రోజు అయితే మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూడా తెలంగాణ కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఉన్న పురపాలక నగర సంస్థలన్నింటినీ విలీనం చేసి జీహెచ్ఎంసీని బృహత్ నగరం విస్తరిస్తామని కూడా చెప్పారు. అయితే ఈ ప్రతిపాదన చాలా సంవత్సరాలుగా కూడా కొనసాగుతుంది. అయితే దీనిపైన చర్చ కూడా చాలా సంవత్సరాల నుంచి కూడా నడుస్తుందని చెప్పాలి. అయితే ప్రజాప్రభుత్వం దాన్ని అమలు చేస్తుంది. నగరంలో ప్రజల నుంచి వసూలు చేస్తున్న పన్నులు, వారికి కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు, అందిస్తున్న పరిపాలన పూర్తిగా ఒకే విధంగా ఉండేలా కూడా సంకల్పంతోనే ఈ విలీనం ప్రక్రియ చేపడతామని కూడా ఇటు చెప్పినారు ఉప ముఖ్యమంత్రి. అయితే విలీనం పూర్తయ్యాక బృహత్ నగరాన్ని ఎన్ని కార్పొరేషన్లు విజయించాలి, అయితే ఏ విధంగా చేయాలనే నిర్ణయాలని ప్రస్తుతము దానిపైన అయితే ఇంకా ఏం తీసుకోలేదు. అయితే జీహెచ్ఎంసీ చూసుకుంటే అయితే ప్రస్తుత నగరపాలక సంస్థ పదవి కాలం వచ్చే సంవత్సరం ఫిబ్రవరితో ముగియనుంది. అయితే అనంతరం 27 పట్టణ స్థానిక సంస్థల విలీనానికి చట్ట సవరణలు చేస్తున్నట్టు కూడా ఇటు చెప్పినారు. అయితే ఆ తర్వాత ఎన్నికలు ఉంటాయని కూడా ఇటు శ్రీధర్ బాబు అయితే వివరించారు. బృహత్ నగరంలో పరిపాలన సాఫీగా జరిగేందుకు తీసుకోవాల్సిన అన్ని ఏర్పాట్లు చేయాలని కూడా ఇటు మంత్రివర్గం ఉన్నతాధికారులని అయితే జరిగిందని చెప్పాలి. అయితే ప్రస్తుతం జీహెచ్ఎంసీ జనాభా 1.45 కోట్లు, ఓఆర్ఆర్ వరకు నగరాన్ని విస్తరిస్తే దాదాపు 1.70 కోట్లకు చేరుతుందని చెప్పాలి. అయితే త్వరలో కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న జనగణలో అది 2 కోట్లుగా తేలే అవకాశం ఉన్నట్టు కూడా ఇటు నిపుణులు అయితే అంచనా వేస్తూ ఉన్నారు దేవిక. అయితే అప్పుడు దేశంలోని పలు చిన్న రాష్ట్రాలతో పోలిస్తే కొత్తగా ఏర్పడే బృహత్ హైదరాబాద్ నగర జనాభానే అధికంగా ఉంటుందనేసి కూడా మరోవైపు ఓఆర్ఆర్ వరకు ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల వివరాలపై కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అధ్యయనం ప్రారంభించిందని చెప్పాలి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతాన్ని చూసుకుంటే అయితే విలీన ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం కోసం కూడా ఎదురు చూస్తున్నారు. శివారు ప్రాంతాల్లో విలీన ప్రక్రియని పట్టలెక్కడం కూడా ఒక గర్వకారణంగా ఇటు భావిస్తూ ఉన్నారు. అయితే జీహెచ్ఎంసీలో విలీనమయ్యే పట్టణ స్థానిక సంస్థలు చూసుకుంటే అయితే మనకు మేడ్చల్ జిల్లాకి సంబంధించిన పరిధిలో అయితే నగరపాలక సంస్థలు చూసుకుంటే బోడుపల్, ఫిర్యాదిగూడ, జవహర్ నగర్, నిజాంపేట్, మున్సిపాలిటీలు చూసుకుంటే దమ్మాయిగూడ, నాగారం, పోచారం, గట్కేసర్, గుడ్లపోచంపల్లి, తుంకుంట, దుందిగల్, కొంపల్లి, మేడ్చల్ ప్రాంతాలు ఉన్నాయి. అయితే రంగారెడ్డి జిల్లా నగరపాలిక సంస్థలు చూసుకుంటే కూడా బడంగపేట, మీర్పేట, బండ్లగూడ, జాగీర్ పురపాలక సంఘాలు చూసుకుంటే పెద్దంబర్పేట్, తుర్కై ఎంజాల్, ఆదిబట్ల, జల్పల్లి, శంషాబాద్, మణికొండ, తుక్కుగూడ, నర్సింగ్. సంగారెడ్డిలో చూస్తే అయితే ఐడిఐ బొల్లారం, చెల్లాపూర్, అమీన్పూర్ ప్రాంతాలని చెప్పాలి దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సుప్రియ.